నేను ఫస్ట్ ఒక ఆర్ఎంకి ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా నాకు జరుగుతుంది సార్ హెరాస్మెంట్ అంటే. ఆయన నుండి ఇది ఒక సిల్లీ రీజన్, నాకు చెప్పొద్దు అని చెప్పారు. అక్కడ నుంచి మళ్ళీ నేను ఎవరు సిల్లీ రీజన్? ఒక ఆర్ఎంఓ సార్. ఆయన అన్న తర్వాత నా మనసు ఇరిగిపోయింది. తర్వాత నా మీద అటాక్ అయింది. నేను అక్కడ నుంచి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 నెలల తర్వాత మళ్ళీ వేకెన్సీ ఉన్నాయంటే మళ్ళీ నీలోఫర్కి వచ్చిన, మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ హరాస్మెంట్ చేశారు. నేను సూపరింటెండెంట్కి లెటర్ రాసిన, నాకు హరాస్మెంట్ ఎక్కువ అనిపిస్తుంది సార్ అనేసి. 16వ తారీఖు నాకు టర్మినెంట్ లెటర్ కామేశ్వరరావే ఇప్పించిండు. నేను అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన, నాంపల్లి పిఎస్కి వెళ్ళిన. నాకు ఏం కేసులు పెడతారో ఏమో తెలియదు. నాకు జరిగిన అన్యాయం నేను పేపర్ మీద రాసిన. నాంపల్లి పిఎస్కి వెళ్తే అప్పుడు ఎవరున్నారమ్మా అక్కడ? అప్పలనాయుడును ఇంకొక ఆయన. నాకు SICIలు తెలియదు సార్. నాకు అక్కడ రాసి ఫస్ట్ పోయిన 16వ తారీఖు నైట్ వెళ్ళినాం సార్. 16వ తారీఖు నైట్ రాత్రి సాయంత్రం 6 గంటలకు వెళ్ళినాం. అక్కడ PS లో 11 అయింది. ఎందుకు 11 దాకా? 6 గంటలకు వెళ్ళిన ఒక ఆడబిడ్డ 11 దాకా ఎందుకు అయిందమ్మా పోలీస్ స్టేషన్లో? 17వ తారీఖు రోజు. 16వ తారీఖు ఫస్ట్ నేను పిఎస్కు పోయినా సార్ 6 గంటలకు. పోయినప్పుడు ఎవరి మీద కేసు వేయనికి వచ్చినావని వాళ్ళు అడిగితే నేను ఇట్లా కామేశ్వరరావు మీద కేసు వేయనికి వచ్చినా అని చెప్పినప్పుడు ఆయన కానిస్టేబుల్ ఉండి ఎవిడెన్స్ లేని కేసు తీసుకోమన్నారు. అన్న తర్వాత సరే అని నేను వచ్చిన. నేను అప్పటికే నేనేం చూపించలేదు సార్ అప్పుడు. ఎందుకంటే నాకు నమ్మాలని ఎవరిని అనిపించలేదు, నేను ఇవ్వలేదు. నేను ఏదున్నా తర్వాత కేసు తీసుకుంటేనే కదా. అవన్నీ నేను ఇక్కడ ఏసీపీ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళిన సార్. నేను తీసుకెళ్ళిన, వాళ్ళు చూసిర్రు. కానీ నేను నాంపల్లి పిఎస్కి ఆ రోజు అయితే ఎవరిని తీసుకెళ్ళలేదు. నా కేసు తీసుకోలేదు సార్ లేరు, ఏసీపీ సార్ లేరు, ఆయన అప్పలనాయుడు లేడు, ఇంకొక సార్ లేరు, వస్తారు దిల్ రాజు ఫంక్షన్ ఉంది అది ఇది అని చెప్పారు. ఆ రోజు మీ కేసు తీసుకోలేదు. ఆ రోజు తీసుకోలేదు. మాకు ఇంతకు ముందు ఒకటి చెప్పిండ్రు కదా, ఏంటిది అసలు కేసే తీసుకోలేదు మీరు, మళ్ళీ ఎవరితో మాట్లాడిన తర్వాత అసలు యాక్చువల్గా చట్టం ఏం చెప్తుంది అంటే ఎవరు వచ్చినా కానీ తెల్ల పేపర్ మీద నీకు అన్యాయం జరిగిందని ఏమంటావు అశోక్? అంతే కదా. అరే తమ్ముళ్ళు, మీరు కూడా ఒక విద్యార్థి నాయకులు లెక్కున్నారు. నేను ఏమంటున్నా అంటే ఒక ఆడబిడ్డ కనీసం నాంపల్లి పోలీస్ స్టేషన్ పోయినా కానీ మిస్టర్ ఆఫీసర్ నీకు జీతాలు ఇచ్చేది ప్రజలం, గుర్తుపెట్టుకో. నా పేరు సంపత్ నాయక్, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని. నీకు జీతం ఇచ్చేది ప్రజలు. ఒక ఆడబిడ్డకు సెక్షువల్ హరాస్మెంట్ అని చెప్పిస్తే నువ్వు కేసు తీసుకోవా? కేసు చేసుకోకుండా పంపిస్తావా? ఎవరికి ఫోన్ చేసిండమ్మా? ఫోన్ చేసిన తర్వాత నువ్వు చెప్పు. నేను అప్పటికి నాకు సీనియర్ అన్న వాళ్ళు ఉండే, సీనియర్ అన్న వాళ్ళని రమ్మని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చినాక కేసు ఎందుకు తీసుకుంటలేరంటే విట్నెస్ లేరు కదమ్మా అని అన్నాడు. అంటే విట్నెస్ ఎందుకు ఉంటారమ్మా, విట్నెస్ ఉండాల్సిన అవసరం లేదు, నీకేం జరిగిందో అది చెప్పు అని. అప్పుడు పోయినాక అప్పుడు ఆ సార్ లేడు, ఈ సార్ లేడు అని చెప్పినాక రాత్రి 11 గంటల దాకా అక్కడనే ఉన్నాం. ఆయన ఉండి ఎవరు అప్పలనాయుడు సార్ వచ్చినాక సూపరింటెండెంట్కు ఇట్లా మీ హాస్పిటల్ నుంచి కేసు పెట్టడానికి వచ్చింది అది ఇదని ఆయన లోపలికి వెళ్ళి ఫోన్ చేస్తుంటే ఆయన ఉండి చేయొద్దు అని అన్నారు. అంటే కేసు తర్వాత మా అన్న వాళ్ళు ఉండి అమ్మాయి ఎస్సీ కింద కేసు పెట్టడానికి వచ్చినాం, ఆమెను తిట్టిండు కదా అంటే సార్ ఎస్సీ కింద అంటే నాకు ఏదో ప్రాబ్లం అయ్యేటట్టుందని ఆయన మనసుకి ఆయన అనుకొని అప్పుడు కేసు రాసిచ్చిండు. అప్పలనాయుడు గారికి కాల్ చేద్దాం. అసలు ఎందుకు కేసు తీసుకోలేదు, కేసు తీసుకున్న తర్వాత ఎటువంటి సెక్షన్స్ వేసిండు? నామమాత్రమైన సెక్షన్స్. అరే అది చట్టం అది ఫాస్కో, అదేది అది ఒకసారి మనం చూసుకో. ఫాస్ కదా, అది ఒక్క నిమిషం. సంబంధిత ఆఫీసర్ ఎవరైతే కేసు పెట్టిండో సంజయ్ గారికి కూడా, ఏసీపీ గారికి కూడా మనం కాల్ చేశాము. కేసు అయిందన్నారు. మీరు చూడొచ్చు. అతనికి అప్పలనాయుడు గారికి ఒక అమ్మాయి 16వ తారీఖు వెళ్ళి కనీసం కేసు ఇస్తే కేసు కూడా తీసుకోకపోవడమే. చాలామంది చెప్తారు నిజంగా వీళ్ళకు బాగానే అసలు అట్రాసిటీ కేసులు బాగా అవుతున్నాయని. అరే ఒక ఆడబిడ్డకు ఆమెకు తల్లిదండ్రులు లేరు, పిల్లలు లేరు, వాళ్ళ భర్త మంచాన పడి ఉన్నాడు. కనీసం కేసు వేయడానికి పోతే నువ్వు ఎవరితోనే పెట్టుకుంటున్నావు నీకు తెలుసా నువ్వు ఎవరితోనే పెట్టుకుంటున్నావు తెలుసా? పెద్దలతో పెట్టుకునేటప్పుడు నువ్వు చూసుకోవాలనా? ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి అటువంటి శిక్షణ అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లేకపోవడం అనేది ప్రభుత్వం ఏ విధంగా చూసుకోవాలి? ప్రభుత్వం ఎందుకు రెస్పాండ్ కాలేదు? నేను అందుకనే చెప్తున్నా, కేవలం మంత్రులు ఎవరైతే ఉన్నారో చట్టాలు జరుగుతున్నాయి, సరైన ఈ ప్రజలకు కూడా బుద్ధి లేదు. అంటే లా అండ్ ఆర్డర్ చక్కగా లేదంటారా తెలంగాణలో? బ్రహ్మాండంగా చెప్తున్నాం. ఎక్కడ చక్కగా ఉందని నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మీడియా ప్రకారంగా మీరు కూడా ఉన్నారు కదా, అసలు లా అండ్ ఆర్డర్ ఎక్కడ చక్కగా ఉంది? ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? నిజంగా దీంట్లో సీతక్క గారు కూడా ఇన్వాల్వ్ అయిందట. సంబంధిత ఎస్పీ గారికి కూడా ఫోన్ చేసిందట. ఫోన్ చేసినా కానీ ఆ ఎఫ్ఐఆర్ నీ దాంట్లోకి వెళ్ళి ఎఫ్ఐఆర్ తీయండి అమ్మా. అసలు ఆ జరిగిన తర్వాత ఎటువంటి
నీకు ఆల్రెడీ చట్టమే చెప్తుంది. పాజ్ అనే ఒక యాక్ట్ ఉంది. ఎక్కడ సంబంధిత మహిళలు ఆ ఏరియాలో పనిచేసేటప్పుడు సెక్సువల్గా హరాస్మెంట్ జరిగినప్పుడు దగ్గర 10 సంవత్సరాల జైలు శిక్ష. అది నువ్వు ఎందుకు పెట్టుకోలే? ఇగో ఈ అమ్మ దగ్గర ఉన్న ఎఫ్ఐఆర్, ఈ ఎఫ్ఐఆర్కి నేను ఈ ఎఫ్ఐఆర్లో ఈ సెక్షన్స్ పెట్టిండ్రు. ఏంటిది? పిఓ యాక్ట్, SC ST యాక్ట్ పెట్టేసి 2015 35/2 75/2 ఇవి నేను లాయర్ని అడిగితే కేవలం 2 సంవత్సరాలకు పడేది, ఇంకొకటి 5 సంవత్సరాల వరకే అని చెప్పిండు. ఆ చట్టం చెప్తుంది. తమ్ముడు గూగుల్కి వెళ్తే ఇవ్వండి. ఏమైంది బ్రదర్, ఇప్పటి వరకు ఒక కేసు అయిందా కామేశ్వరరావు గారి మీద? నేను ఏమంటున్నా, 2 నెలలు జరిగినా కానీ కనీసం అరెస్టు చేయలే. కేసు ఫైల్ గౌరవనీయులైన డీజీపీ గారు, తెలంగాణ డీజీపీ గారు, మీరు ఒకసారి ఆలోచించండి. పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతుంది? షీ టీంలు అనుకొని చెప్తాం, అర్ధరాత్రి ఏమైనా అయితే అమ్మ కూయ్ 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 అనుకుంటూ వచ్చేస్తాం అనుకుంటాం. ఎక్కడ ఏం జరుగుతుంది? నేను అంటే మీడియా కూడా నేను ఇప్పుడు పిలిపించుకొని, ఎందుకంటే ఈ బిడ్డకు జరిగిన అన్యాయం తెలవాలి అంటున్నా, మరొకరికి జరగకుండా. అయితే ఇప్పుడే సంపత్ అన్న చెప్పినట్టు, ఒకవైపు తనకు తల్లిదండ్రులు లేరు, సొంత అన్నలు లేరు, సొంత అక్క చెల్లెలు లేరు, తను ఒక్కతే అనాథ ఆశ్రమంలో చదువుకొని ఈరోజు ఒక నీలోఫర్ హాస్పిటల్, అంటే హస్బెండ్ బెడ్ రిటర్న్ అయినాక 2 పిల్లలను చదివించుకోవాలి. వాళ్ళని పొద్దున్న లేస్తే అన్నము, చిన్న ఖర్చులు ఉంటాయి అమ్మకి, రూమ్ రెంట్లు కానీ పర్సనల్ ఖర్చులు అన్నీ చాలా ఉంటాయి. అలాంటి సందర్భంలో నీలోఫర్ హాస్పిటల్లో అది ఒక గవర్నమెంట్ సెక్టర్, ఇది ఒక ప్రైవేట్ సెక్టార్లో ఏదో ఒక లైంగిక దాడి, ఒక హరాస్మెంట్ జరిగిందంటే ఒక ప్రైవేట్ వ్యవస్థ అన్నప్పుడు ఒక తమ్ముడు మనం దీనిపైన మాట్లాడాలి. ఒక విద్యార్థి సంఘాలు లేకపోతే ఒక జనసేన పార్టీ నుంచి మనం ఒకటే చెప్తున్నాం, 10 సంవత్సరాల యాక్ట్ ఉండే యాక్ట్ను మిస్టర్ అప్పలనాయుడు అక్కడ SIA CIA అతను ఎందుకు వేయలేదు? తన పైన కంటెంప్ట్ ఆఫ్ డ్యూటీ కింద సరైన తను డ్యూటీ చేయనందుకు తనని ఎందుకు సస్పెండ్ చేయొద్దు? తన సర్వీస్ రిమూవల్ చేయాలి. ఇంకో మాట, అప్పలనాయుడు గారి దగ్గరికి వెళ్తే, అమ్మ మీరు పెద్దల దగ్గర వెళ్ళారు కదా, మీరు పోయేటప్పుడు ఆలోచించుకోవాలి, ఇప్పుడు వచ్చి కేసులు ఎందుకు పెడుతురమ్మా అని చెప్పేసి అప్పలనాయుడు CA గారు చెప్పే మాటలు. అంటే ఒక CI పొజిషన్లో ఉండి ఒక పోలీస్ డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్సుకు కూడా వాల్యూ లేకుండా ఈ అప్పలనాయుడు మాటలు మాట్లాడే విధానం. ఒక ఆడబిడ్డ వచ్చినప్పుడు ఇమీడియట్గా నీకు చెప్పి నీకు అయినా బాధ ఏందంటమ్మా, పేపర్ మీద రాసి ఇవ్వండి, నేను కంప్లైంట్ చేస్తా, FIR చేస్తా, విచారణ చేస్తా అని చెప్పాలి. ఇలాంటి ఏం చెప్పకుండా ఒక SC ST అట్రాసిటీ అంటే ఏంటిది? లంబడదానా అని చెప్పేసి తిట్టినాక కూడా ఒకడు కేసులు పెట్టకుండా నామమాత్రంగా SC ST పెట్టేసి అన్నని ఈరోజు ఛార్జ్ షీట్ వేసేసిరంట. అంటే పోలీస్ వ్యవస్థ ఏం చెప్తుంది? ఒక్క నిమిషం, ఈ అమ్మాయికి ఏం చెప్పదలుచుకున్నారు? లేదు అమ్మ, నేను ఒకటే మళ్ళీ నీకు చెప్తున్నాను. మీరు ఆ వీరభద్రం ఏజెన్సీ దగ్గర కానీ మీరు పోయినప్పుడు అడిగితే మళ్ళీ వాళ్ళు మీకేం చేసిండ్రా? హెల్ప్ చేసిండ్రా? ఎవరేమి హెల్ప్ చేయలేదు సార్. నా కడుపు మీద కొట్టింది వీరభద్ర వాళ్ళే. ఎందుకంటే నా కడుపు మీద కొట్టింది వీరభద్ర వాళ్ళే. కడుపు మీద కొట్టిండ్రా? నేను నా బతుకు తెరువే, నా ఉపాధి అది. నన్ను అదే రోజు జాయినింగ్ చేసుకొని అదే రోజు నాకు టర్మినేట్ లెటర్ ఇచ్చిందంటే అర్థం చేసుకోండి సార్. వాళ్ళు వెనకాల నెల 15 రోజులు దాన్ని పని చేసినాను, మళ్ళీ అయిపోయిన తర్వాత రెండోసారి లేదు సార్, నేను పోలేదు. నాకు ఆ టర్మినేట్ లెటర్ రాగానే నేను PSకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన, నాకు ఈ రకంగా అన్యాయం జరుగుతుంది సార్ అని ఇచ్చిన సార్. కానీ ఎవ్వరు స్పందించారు సార్. ఆ కాంట్రాక్ట్ అయినా స్పందించాడు, సూపరింటెండెంట్ స్పందించాడు, అక్కడున్న పోలీస్ స్టేషన్ వాళ్ళు స్పందించారు. ఎందుకు స్పందించారంటే నా కాడ డబ్బు లేదు, నా వెనకాల నిలబడడానికి నా అన్న లేడు, మా అయ్య లేడు, నాకు అన్నదమ్ములు లేరు, ఎవరు రారు. ఇది ఏం చేస్తుంది? ఆఫ్టర్ ఆల్ ఇది ఒక ఫాల్తూ కేసు అన్నట్టు తీసి కొట్టేందుకు మాత్రమే వాళ్ళు చూసిండ్రు సార్. నాకు అంతవరకు ఆ పోలీస్ స్టేషన్లో నేను ఇచ్చిన మాటలు, కంప్లైంట్లు అన్నీ ఇచ్చిన వాళ్ళకి రాసిచ్చినా కూడా అట్లాంటి ఫాల్తూ కేసులు పెట్టారు. ఈ రోజు వరకు ఆయన అరెస్ట్ చేయలేదు. నన్ను ఎన్ని మాటలు అన్నారంటే అన్ని మాటలు అన్నారు. నా మనసుకు తాకిన దెబ్బ, నా శరీరానికి తాకిన దెబ్బకు సమాధానం ఎవరు చెప్పలేదు సార్. వాళ్ళకి నాలాంటి బిడ్డ లేదా, నాలాంటి చెల్లె లేదా? చెప్పండి, నేను ఏం అన్యాయం చేసిన? నా బతుకు నేను బతుకుతుంటే నన్ను బతకనియకుండా అట్లాంటి మూర్ఖునికి సపోర్ట్ చేస్తారు చూడు వ్యవస్థ. ఇట్లాంటి వ్యవస్థలు సార్ నేను బతకాలి. అందుకనే నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నా సార్, చచ్చిపోదామని. ఏడోకండి అమ్మా. మీ ఇంటి పైన దాడి చేసిండ్రు అన్నారు కదా, మా ఇంటి మీద కేసు వాపస్, కేసు రిటర్న్ తీసుకోరా అనేసి సూపరింటెండెంట్ పేరు వాడి 4 మనుషులు వచ్చిర్రు. మేము ఎల్బీనగర్ PSకి కూడా ఫోన్ చేసిన, 100 నెంబర్కి కూడా ఫోన్ చేసిన. నేను వాళ్ళు ఎల్బీనగర్ PS వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. కానీ ఎక్కడ నాకు న్యాయం జరగలేదు సార్. నేను తర్వాత బయటకు వచ్చి ఫైట్ చేస్తుంటే ఒక్కొక్కరు రెస్పాండ్ అవుతూ
అంతే. 3 నెలలు సార్ నా చేసిన కష్టం కూడా ఇవ్వలేదు. నాకు తినడానికి తిండి లేని పరిస్థితి తెచ్చారు సార్. మేము రోడ్డు మీద బతుకుతున్నాం. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో మీరు కేసు పెట్టిన మీ పైన అటాక్ జరిగింది అన్నారు ఇంటి పైన. మీరు కేసు పెట్టిన తర్వాత అప్పుడు ఏం చెప్పిండ్రు? నేను లోపటి నుంచి 100 నెంబర్కి ఫోన్ చేసా సార్. మా ఇంటికి బీర్ సీసాలతో కొట్టినప్పుడు బీర్ సీసాలతో కొట్టిండు. బీర్ సీసాలతో ఇంటి పైన అంటే నువ్వు కేసు పెట్టినావు అని చెప్పి ఇంటి పైన బీర్ సీసాలతో దాడి జరిగింది. దాడి చేసి పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు 100 నెంబర్ వాళ్ళు వచ్చి మొత్తం వీడియో తీసుకొని మాతోటి పిఎస్కి పోయి కంప్లైంట్ రాసిచ్చిర్రు. నేను నా నెంబర్ ఇవ్వలేదు. మళ్ళీ వచ్చి నన్ను నా పిల్లల్ని ఏడు చంపేస్తారన్న భయం కూర్చొని నేను ఇక పోలేదు. తర్వాత ఒక 10 రోజుల తర్వాత అంటే నీ పిల్లల్ని చంపేస్తారనే భయం. అంటే నీ పైన సెక్షువల్గా హరాస్మెంట్ చేసిన వదిలేసిండ్రు. పోలీస్ స్టేషన్లో కేసు పోతే అవమానపరిచేటట్టు మాట్లాడిండ్రు. కనీసం సరైన యాక్ట్స్ పెట్టాలి. సరైన యాక్ట్స్ కూడా పెట్టకుండా అట్ట కూడా నిందించిండ్రు. ఎవరైతే ఉన్నారో వాడిని సర్వీస్ నుంచి రిమూవ్ చేయలేదు. పోనీ హాస్పిటల్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్ కూడా పిలిపించుకొని సరైన న్యాయం చేయలేదు. పోలీస్ స్టేషన్ దగ్గర పోతే అతనేమో సరైన నువ్వు 16వ తారీఖు అటు అమ్మాయి పోతే సాయంత్రం పోతే రాత్రి 11 దాకా కేసు తీసుకోలే కూర్చోబెట్టిండు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది? 17వ తారీఖు అయింది. అది కూడా ఎవరో సంబంధిత విద్యార్థి నాయకులు ఎవరో కాల్ చేస్తే వీళ్ళకి సంబంధించిన అనాథాశ్రమంలో ఉంటే వీళ్ళ సీనియర్కి అన్ననే నా పైన ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది అంటే ఈ బిడ్డ ఏమో మళ్ళీ ఇంట్లోకి చెప్పుకోవద్దు. ఇంట్లో చెప్పుకుంటే ఇటు భర్త నుంచి టార్చరు, అంటే అత్త మామల నుంచి మళ్ళీ టార్చరు, తన దగ్గరికి ఏమో వీడు టార్చరు. పోనీ సూపరింటెండెంట్కి చెప్పుకుందా అంటే వాడు టార్చరు. పోనీ పోలీస్ వ్యవస్థకు చెప్పుకుందా అంటే అక్కడ సరైన యాక్ట్స్ పెట్టకపోవడం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో ఎవరైనా ఆడబిడ్డలు పని చేస్తున్న దగ్గర పాజ్ అనే యాక్ట్ వస్తుంది. అది 10 సంవత్సరాలు జైలు శిక్ష. వాళ్ళు ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం. నేను సంజయ్ కుమార్ గారికి ఏసీపీ గారికి నేను కాల్ చేసిన ఇందాక స్వయం నా పేరు ఇట్లా సంపద నాయక్ అండి, నేను ఓయూ చేసి ప్రెసిడెంట్ని మన జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు అంటే సంపత్ గారు దానిపైన ఛార్జ్ షీట్ వేసినామంటారు. మరి ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఆడబిడ్డ పైన కనీసం కేసు పెట్టిన తర్వాత కూడా ఇళ్ళకి వెళ్ళి బీర్ సీసాలతో పగలగొట్టి వాళ్ళ బిడ్డల్ని చంపుదామంటే ఇంకా ఏ వ్యవస్థ